హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 32. డాక్టర్‌తో రూమ్‌లోకి వెళ్ళిన కృష్ణ మంచం మీద పడుకుని ఉన్న పల్లవిని చూసి తను ఇంకా స్పృహలోకి రాకపోవడంతో కంగారుగా తనకేమీ కాలేదుగా అని అడుగుతుంటే డాక్టర్ కృష్ణ కంగారు చూసి లేదు మిస్టర్ తనకేమీ కాలేదు. మీకొక శుభవార్త. మీరు తండ్రి కాబోతున్నారు. అభినందనలు అంది. తను ఏం విన్నాడో అర్థం కాక డాక్టర్ మీరు చెప్పింది నిజమా అని అడిగాడు ఇంకొకసారి. డాక్టర్ నవ్వుతూ నాకు అర్థమవుతుంది మీ ఎమోషన్. మీరిద్దరూ తల్లి తండ్రులు కాబోతున్నారు. కృష్ణ హ్యాపీగా థ్యాంక్ యూ డాక్టర్. నిజంగానే చాలా మంచి వార్త చెప్పారు అని పల్లవిని చూస్తూ మరి తను ఇంకా అలానే ఉందేంటి? కాసేపటికి స్పృహలోకి వస్తుంది. రేపొకసారి హాస్పిటల్‌కి చెకప్‌కి తీసుకురండి. తన్ని కొన్ని పరీక్షలు చేసి బేబీ ఎదుగుదల ఎలా ఉందో చూసి మందులిస్తాను. తన్ని జాగ్రత్తగా చూసుకోండి. రేపు మనం హాస్పిటల్లో మీట్ అవుదామని డాక్టర్ గారు వెళ్ళిపోయారు. కృష్ణ పల్లవి పక్కనే కూర్చుని తన నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు తెరవే నా ఆనందాన్ని నీతో పంచుకోవాలి అని తనతో మాట్లాడుతూ ఉంటే తన కుటుంబం గదిలోకి వచ్చి కృష్ణ పల్లవికి ఏమైందిరా? డాక్టర్ కూడా ఏమీ చెప్పలేదు. రేపు హాస్పిటల్‌కి తీసుకురండి అని చెప్పి వెళ్ళింది. తను బానే ఉంది కదా అని అడుగుతుంటే ఆఫీస్ నుండి వచ్చిన పల్లవి నాన్న బాబాయ్లు విషయం తెలిసి పల్లవి గదికి వచ్చారు. అక్కడ మంచం మీద పడుకున్న పల్లవిని చూసి ఏమైంది కృష్ణ అని అడుగుతున్నా కూడా తను ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. పల్లవి కళ్ళు తెరిచిన తర్వాత చెప్తాను మామయ్య అప్పటి వరకు ఆగండి అని అంటే అందరూ అదే గదిలో తను ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. కాసేపటికి పల్లవి మెల్లగా కళ్ళు తెరిచి తను ఎక్కడ ఉందో చుట్టూ చూసి తన పక్కనే తన చెయ్యి పట్టుకుని కూర్చుని ఉన్న కృష్ణని అలానే తన అమ్మ నాన్నని అలానే అత్తయ్య పిన్ని బాబాయిని చూసి టక్కున లేచి కూర్చుంది పల్లవి. కృష్ణ మెల్లగా ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం తల తిరుగుతున్నట్టు ఉంది బావా. కృష్ణ పల్లవి చేయి పట్టుకుని తన పొట్ట మీద చేయి పెట్టి నువ్వు తల్లివి కాబోతున్నావని అన్నాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని కృష్ణ నువ్వు చెప్పింది నిజమా అని అడిగారు. తను అవును మామయ్య మీరు తాతయ్యలు కాబోతున్నారు. అమ్మ అత్తయ్య మీరు నానమ్మ అమ్మమ్మలు కాబోతున్నారు. ఇక విరాజ్ నందన్లు మామయ్యలు కాబోతున్నారు. కృష్ణ అలా చెప్పగానే అందరూ హ్యాపీగా పల్లవిని హత్తుకుని బంగారు తల్లి అని మెటికలు విరిచి ఎంత మంచి శుభవార్త చెప్పావురా అని పల్లవి కృష్ణ ఇద్దరికీ అభినందనలు తెలిపారు అందరూ. ఇక పల్లవి ఇంకా షాక్లోనే ఉండిపోయింది. బావా నిజంగానా? నిజం అని అంటుంటే నువ్వు నిజంగానే తల్లి కాబోతున్నావు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేను మాటల్లో చెప్పలేను అని పల్లవిని గట్టిగా హత్తుకున్నాడు. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా గది తలుపులు దగ్గరికి వేసి ఇక అందరూ కిందకి వెళ్ళిపోయారు. ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. సుభద్ర అన్నయ్య ఈ విషయం వెంటనే విరాజ్కి చెప్పాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను మావయ్య కాబోతున్నాడు అని. విమల అవునండి రాజ్కి ఫోన్ చేయండి అని అంది. జనార్దన్ రాజ్కి కాల్ చేశాడు. రింగ్ అవుతున్నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బిజీగా ఉన్నాడేమో అని అనుకున్నారు. శ్రీనివాసు తనే మళ్ళీ కాల్ చేస్తాడులే అన్నయ్య. ఈ శుభ సందర్భంలో అందరికీ స్వీట్స్ పెంచాలి. మనం తాతయ్యలు కాబోతున్నామని అందరూ గట్టిగా నవ్వారు. లలిత అవును అందరికీ స్వీట్స్ పంచాలిగా. మీరేమంటారు బావగారు అంది. నేనేమంటాను లలిత మన ఇంటికి వారసుడు వస్తున్నాడు. అంటే స్వీట్స్తో సరిపెడితే ఎలా? పని వాళ్ళందరికీ 2 నెలల జీతం కూడా ఇవ్వండి ఈ విషయం చెప్పి అని అన్నారు. నందన్ అలాగే అని కార్యాలయ సిబ్బందికి స్వీట్స్ 1 నెల జీతం ఇవ్వండి అని చెప్పాడు. విమల సుభద్ర కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసి తీసుకొచ్చి అందరి నోళ్ళు తీపి చేశారు. రూమ్లో కృష్ణ ఏమైంది ఇంకా షాక్లోనే ఉన్నావా? అవును బావా నేను నమ్మలేకపోతున్నా అని అంది. తన తల మీద ముట్టి నీ పీరియడ్స్ ఎప్పుడు మిస్ అయ్యాయి? ఎన్ని రోజులయ్యింది? పెళ్ళైన 10 రోజులకి వచ్చింది బావా. ఆ తర్వాత ఇంక రాలేదు. మన పెళ్ళయి 4 నెలలు అవుతుంది కదా. ముందే చెక్ చేసుకోవాలని తెలీదా? నేను మర్చిపోయాను బావా. అందుకే అలా కళ్ళు తిరిగి పడ్డావు. ఇప్పుడు తెలిసిందిగా రేపు చెకప్‌కి తీసుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు బలహీనంగా ఉన్నావని చెప్పింది. ఇంత తొందరగా మనం తల్లిదండ్రులు అవుతామని అనుకోలేదు బంగారం. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నీకు ఇదే నా బహుమతి అని పల్లవి పెదాలు అందుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలాడు.
ఈ రోజుకి ఇది చాలు, ఇంక ముందుకు వెళ్ళకూడదు అని నీకు పండ్లు జ్యూసు తీసుకొస్తానని కిందకి వెళ్ళాడు కృష్ణ. పల్లవి తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని, మీ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నాడో చూసావా? నీ రాకతో ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అన్నయ్య, భూమి కూడా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నారు. కృష్ణ వెళ్ళి, అత్తయ్య, పల్లవికి పండ్ల రసం కావాలి. నేను ముందే సిద్ధం చేసి పెట్టానురా. రాత్రి డిన్నర్ కూడా గదికే పంపుతాను. తనకిది ఇచ్చి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. కృష్ణ సరే అని అన్నాడు. అమ్మా, అత్తయ్య, డాక్టర్ రేపు చెకప్ చేయించుకోవడానికి రమ్మన్నారు. మామయ్య, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అని గదికి వెళ్ళాడు. జనార్దన్ అపాయింట్మెంట్ తీసుకుని రేపు ఉదయం వెళ్ళాలి. తనకి అన్ని పరీక్షలు చేయించి ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం పెట్టాలి అన్నీ తెలుసుకుని రండి. సుభద్ర, అన్నయ్య, నీ కూతుర్ని నా కొడుకు బాగానే చూసుకుంటాడులే కానీ నువ్వేమీ టెన్షన్ పడకు అని అంది నవ్వుతూ. మా బావగారు రాబోయే వారసుల గురించి ఇప్పుడే జాగ్రత్త తీసుకుంటున్నారు. విరాజ్ భూమి బట్టలు ప్యాక్ చేసి తన కారులో పెట్టి తన దగ్గరకు వచ్చి, స్వీటీ లే అని తన్ని నిద్రలేపాడు. కళ్ళు తెరిచిన భూమి తన ఎదురుగా ఉన్న రాజుని చూసి టక్కున బెడ్ దిగి కొంచెం దూరం జరిగింది. మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఇంకా మీ ఇంటికి వెళ్ళలేదా? రాజు నవ్వుతూ, మీ ఇల్లేంటే, మన ఇల్లు, పద అని తన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే, భూమి ఎక్కడికి? నేను రాను, నన్ను వదలండి అని అంటుంటే రాజ్ భూమిని తన మీదకు లాక్కుని, మనం హనీమూన్కి వెళ్తున్నాం స్వీటీ. నేను వదిలి నేను ఒక్కడనే వెళ్ళి ఏం చెయ్యాలి చెప్పు? అయినా హనీమూన్కి పెళ్ళంతో వెళ్తారు కానీ సింగిల్గా ఎవ్వరూ వెళ్ళరు. ఆ మాట విన్న భూమి వెంటనే షాక్ అయ్యింది. భూమి రాజ్ మాటలు అస్సలు వినిపించుకోలేదు. తనకి ఒళ్ళంతా వణుకు పుట్టింది హనీమూన్ పేరు వినగానే. రాజు తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు రావటంతో, నేను మీతో అసలు ఎక్కడికి రాను అని అంది. నీ పర్మిషన్ నేను అడగడం లేదు, నిన్ను తీసుకెళ్తున్నా అని చెప్తున్నా. భూమికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన్ని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి డ్రైవ్ చేస్తూ విమానాశ్రయానికి వెళ్ళాడు. భూమికి భయంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అని. హనీమూన్ అంటున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. రాజు తన చెయ్యిని వదలకుండా రన్వే మీద ఉన్న తన ప్రైవేట్ జెట్ దగ్గరికి వెళ్ళి తన్ని లోపలికి వెళ్ళమని చెప్పాడు. తనకి వస్తున్న ఫోన్ కాల్స్ చూసి, ఏంటి ఇంతమంది కాల్ చేస్తున్నారు, ఏమై ఉంటుంది అని తిరిగి కాల్ చేస్తుంటే కాల్ అస్సలు కలవటం లేదు రాజుది. వెంటనే లోపలికి వెళ్తూ ఉంటుంటే రాజు అక్కడే ఉన్న భూమిని చూసి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను లోపలికి వెళ్ళమని చెప్పాను కదా. నేను ఒకదాన్నే వెళ్ళాలంటే నాకు భయంగా ఉంది అంటే తనని తీసుకుని ఫ్లైట్లోకి వెళ్ళాడు. తను వచ్చినప్పుడు ఇండియా నుండి ఈ ఫ్లైట్లోనే తీసుకొచ్చాడు. కానీ అప్పుడు తను ఉన్న దాంట్లో అది గమనించలేదు. కానీ ఇప్పుడు ఫ్లైట్ మొత్తం చూస్తూ వావ్ అనకుండా ఉండలేకుంది. అంత అద్భుతంగా ఉంది లోపల. రాజు భూమి చెయ్యి పట్టుకుని సీట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెట్టి, ఇది మన ఫ్లైటు, నువ్వు ఎప్పుడు కావాలన్నా చూడొచ్చు. ఇప్పుడు కూర్చో, ఇది టేకాఫ్ అవుతుంది. భూమికి టేకాఫ్ అనగానే భయం వేస్తుంది. మొదటిసారి స్పృహలో ఉండి విమాన ప్రయాణం చేస్తుంటే భూమికి భయంగా అనిపిస్తుంది. అది గమనించిన విరాజు భూమి చెయ్యి పట్టుకుని, స్వీటీ అని తన చెయ్యి పట్టుకుని తన కళ్ళలోకి చూడు అని అంటుంటే భూమి కూడా అలానే తన కళ్ళలోకి చూసింది. ఇంతలో టేకాఫ్ అవడం కూడా అయ్యింది. రాజ్ నవ్వుతూ తన చెయ్యి వదిలేయడంతో భూమి చుట్టూ చూస్తుంది. ఎప్పుడు టేకాఫ్ అయ్యింది అని అంది కంగారుగా. నువ్వు నా కళ్ళలోకి చూస్తున్నప్పుడు అయ్యింది, కానీ ఇప్పుడు భయం పోయిందా? అంటే నా భయం పోగొట్టాలని మీరు అలా చేశారా అని అంది. అవును, నా స్వీటీలో భయం పోగొట్టాలని అలా చేశాను. భూమి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పను. అక్కడ వెళ్ళాక ఆ ప్లేస్ నీకు బాగా నచ్చుతుంది. మనం వెళ్ళడానికి సమయం పడుతుంది. కాసేపు పడుకో. నేను ఇప్పటి వరకు పడుకునే ఉన్నాను. నాకు నిద్ర రావటం లేదు అని విండోలో నుండి చూస్తుంది. సముద్రం తప్ప ఏమీ కనిపించటం లేదు. అలా చూస్తూ రాజుని చూస్తుంది. తను నిద్రపోతూ కనిపించాడు. తన్ని అలానే చూస్తుంది. కాసేపటికి రాజు భూమి భుజం మీద వాలాడు. తన్ని పక్కకు నెట్టాలని తన తల మీద చెయ్యి వేసింది. కానీ తను గాఢ నిద్రలో ఉన్నట్టు అనిపించి అలానే ఉంది. రాజ్కి ఇబ్బంది కలగకుండా తన్ని చూస్తూ, మీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. చాలా డబ్బున్నవారు మీరు. అంటే అమ్మాయిలు మీ కళ్ళ ముందు ఉంటారు. అలాంటిది ఏమీ లేని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను మరీ అందంగా ఉండను. ఒక మామూలు అమ్మాయిని నేను.
మా నాన్న మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకున్నా అని అన్నారు, కానీ మీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనబడుతుంది కానీ కోపం కాదు. నేను ప్రేమించిన మా బావకి నన్ను దూరం చేసి మరీ బలవంతంగా పెళ్లి చేసుకున్నారు మీరు. అది ఎందుకో మీకే తెలియాలి అని తన గురించి ఆలోచిస్తూ రాజు భుజం మీద తల పెట్టి తను కూడా నిద్రలోకి జారుకుంది భూమి. ఒక గంట తర్వాత మేలుకున్న రాజు తను ఎక్కడ పడుకున్నాడో చూసి పక్కకి జరగాలని అనుకున్నాడు. కానీ భూమి తన మీద తలపెట్టి పడుకోవడం వలన కదిలితే నిద్ర డిస్టర్బ్ అవుతుందని భూమిని అలా చూస్తూ ఉన్నాడు. ఇంకో 10 నిమిషాల్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్న ప్రకటన విని భూమిని స్వీటీ స్వీటీ లే మనం వచ్చేసాం అని నిద్రలేపాడు. తను కళ్ళు తెరిచి అంత దగ్గరలో ఉన్న రాజ్మోహన్ని చూసి తన కుర్చీలో కూర్చుని, ఏంటి అలా చూస్తున్నారు? అయినా నేను ఎలా నిద్రపోయానంది. రాజు, నాకెలా తెలుస్తుంది చెప్పు. నేను నిద్ర లేచేసరికి నువ్వు నా భుజం మీద తలపెట్టి నిద్రపోతున్నావు. నిన్ను లేపడం ఇష్టం లేక నిన్ను చూస్తూ ఉన్నా అని అంతే. మనం చేరాల్సిన గమ్యం వచ్చింది అని లేపాను నిన్ను. భూమి కిటికీ నుండి బయటికి చూస్తూ షాక్ అయ్యి, ఏంటి మనం ఎక్కడికి వచ్చాం? చుట్టూ సముద్రం తప్ప ఏమీ లేదేంటి అని అంటుంది. మరి రాజు భూమిని ఎక్కడికి తీసుకొచ్చాడు, ఏం చేయబోతున్నాడు అనేది వచ్చే భాగంలో చూద్దాం.